అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మీరు యూట్యూబ్ లో వీడియో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసే పర్ఫెక్ట్ సెట్టింగ్స్ ఏంటనేది సరైన విధానం ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను దీనికి రిలేటెడ్ గా ఇంతకు ముందు కూడా వీడియోస్ అయితే చేశాను అయినా సరే ఇప్పుడు మళ్ళీ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి అదే విధంగా యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు వీడియో అనేది అప్లోడ్ చేసినట్టయితే మీకు వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ గుర్తుంచుకోండి నేను చెప్పగానే సెట్టింగ్స్ అనేది చేయగానే మీరు మీకు ఇష్టం ఉన్న కంటెంట్ అనేది చేస్తే ఆ విధంగా అయితే రాదు ఫస్ట్ మైండ్లో ఉంచుకోవాల్సింది మీ కంటెంట్ అనేది బాగుండాలి కంటెంట్ అనేది బాగుండి మీకు రీచ్ అనేది రావడం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెట్టింగ్స్ అనేది చేసినట్టయితే మీకు ఎన్నో కొన్ని వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ కంటెంట్ బాగాలేకుండా నేను ఇప్పుడు చెప్పినవన్నీ చేసినా సరే మీకు వ్యూస్ రావు తర్వాత అన్న మీరు చెప్పినట్టు అన్నీ చేశాం కానీ మాకు వ్యూస్ రాలేవంటే నేను వ్యూస్ అయితే తెప్పించలేను గుర్తుంచుకోండి యూట్యూబ్ మనకి ఏం చెప్తుందో దాన్ని మీకు నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది తెలియని వారి గురించి అసలు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే సరైన విధానమే ఈ వీడియోలో మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలో నేను ఎవరైతే వీడియో గురించి కానీ మీకు యూట్యూబ్ రిలేటెడ్గా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేస్తారో ఆ కామెంట్స్లో నుండి ఒక విన్నర్ని పిక్ చేసి నేను వాళ్ళ ఛానల్ని మన ఛానల్లో ఫ్రీగా కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళ ఛానల్లో ఒక వీడియోని పెట్టి ఫ్రీగా ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది నేను ప్రమోట్ చేయడం వల్ల మీకు వేలలో వ్యూస్ వస్తాయని అయితే కాదు నేను మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను జస్ట్ నా ఛానల్లో వీడియో చూసేవాళ్ళు క్రియేటర్సే ఉంటారు కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారన్న ఉద్దేశం మాత్రమే సో ఇప్పుడు డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసే విధానాన్ని నేను చూపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకునే వాళ్ళలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నార్మల్గా మొబైల్ నుండి చూసుకున్నట్టయితే మనం 3 రకాలుగా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు ఒకటి వచ్చేసి యూట్యూబ్ యాప్ నుండి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి అప్లోడ్ చేయొచ్చు అదేవిధంగా వైటీ స్టూడియోలో కూడా మనకి ఇక్కడ పైన డైరెక్ట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు అలాగే క్రోమ్ బ్రౌజర్ నుండి కూడా మనము మన వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయొచ్చు ఇక్కడే చాలామంది ఏమనుకుంటారంటే క్రోమ్ బ్రౌజర్ నుండి మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసినట్టయితే నార్మల్గా మనకు ఏదైతే యూట్యూబ్ యాప్ నుండి అప్లోడ్ చేసిన వీడియోస్ కంటే కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది అలా ఏముండదు మీరు ఎక్కడి నుండి అప్లోడ్ చేసినా సరే వ్యూస్ ఎంత రావాలో అంతే రావడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో మనకు యూజ్ ఏంటంటే నార్మల్గా క్రోమ్ బ్రౌజర్ నుండి మనం యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది డెస్క్టాప్ సైట్లో మనము ఎనేబుల్ చేసి ఓపెన్ చేసినట్టయితే అక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది నార్మల్గా మనకు యూట్యూబ్ యాప్లో వైటీ స్టూడియోలో మనకు అన్ని సెట్టింగ్స్ అనేది చూపించడం అయితే జరగదు కాబట్టి సో క్రోమ్ బ్రౌజర్ నుండి ఒకసారి వీడియోలో మీరు యూట్యూబ్ వీడియోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుందో దాంతో ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ అయితే చేయండి మీ దగ్గర డెస్క్టాప్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా మీరు డైరెక్ట్గా మీరు అందులో నుండి వీడియోస్ అప్లోడ్ చేయండి ప్రాసెస్ అనేది బాగుంటుంది ఇక్కడ మీరు ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నానో అదే విధంగా studio.youtube.com అని టైప్ చేయండి సింపుల్ డైరెక్ట్గా మీ ఛానల్ అనేది డెస్క్టాప్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకసారి ఇక్కడ మీరు పేజీని జూమ్ చేయండి పేజీని జూమ్ చేసి ఇక్కడ మీరు ముందుగా పైన ఏదైతే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుందో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఫైల్స్ అని రావడం జరుగుతుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేది అలో చేసి మీరు ఏదైతే వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ అయితే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని అయితే చూపిస్తాను ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతుంటుంది అంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్లో మనం వీడియో అనేది రైట్ వేలో అప్లోడ్ చేయాలంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది మీ వీడియోకి సంబంధించి టైటిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను వీడియో క్రియేట్ చేసినప్పుడే దానికి సంబంధించి ఇక్కడ నేను టైటిల్ అనేది దానికే రీనేమ్ చేసి ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ టైటిల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది సో ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసే ముందే దానికి సంబంధించి
టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. మీరు ఆలోచించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాంలే, ఏదో ఒక టైటిల్ ఇచ్చేద్దాంలే అని అయితే అనుకోవద్దు. ఇక్కడ మీరు కొంత సమయం అనేది ఖచ్చితంగా కేటాయించాలి. దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు దీనికి సంబంధించి టైటిల్ ఏమి ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి అనేది, ఎందుకంటే డైరెక్ట్గా నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరగదు. దీనికి సంబంధించి నేను ముందుగా నోట్స్ అయితే రాసుకోవడం అయితే జరుగుతుంది. అంటే దానికి సంబంధించి నేను టైటిల్ అనేది ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు, సో మోస్ట్ క్యాచీ టైటిల్ ఏంటనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో నేను ఈ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఆలోచించేది టైటిల్ అనేది ఏ విధంగా ఉండాలి. సో ఈ వీడియో నేను దేని గురించి చేశానంటే వాట్సాప్లో రీసెంట్గా వచ్చిన మెటా ఏఐ ఫ్యూచర్ గురించి చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి చాలామందికి తెలియదు కాబట్టి వాట్ ఈస్ వాట్సాప్ మెటా ఏఐ ఫ్యూచర్ అని, హౌ టు యూజ్ వాట్సాప్ మెటా ఏఐ అని ఈ విధంగా నేను ఒక టైటిల్ రాసుకున్నాను. అదేవిధంగా ఇంకో టైటిల్ చూడొచ్చు, హౌ టు యూజ్ వాట్సాప్ మెటా ఏఐ అని, వాట్సాప్ న్యూ అప్డేట్ మెటా ఏఐ 2024 ఇన్ తెలుగు అని ఇంకో టైటిల్. అలాగే ఇంకో టైటిల్ కనుక చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు నేను వీడియో అనేది దేని గురించి చేశానో ఆ సెర్చ్ టర్మ్స్ అనేది ఆ ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో వాటిని ఇందులో టైటిల్లో నేను ఎక్కువగా రిపీట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు కూడా వీడియో దేని గురించి చేస్తున్నారో దానికి సంబంధించి కీవర్డ్స్ అనేది సెర్చ్ టర్మ్స్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. వాట్సాప్ అదేవిధంగా మెటా ఏఐ అనేది మెయిన్ కీవర్డ్స్ అన్నమాట నా వీడియోకి సంబంధించి. అవి నేను ఇక్కడ ఇస్తూ టైటిల్ అనేది ఈ విధంగా 3 టైటిల్స్ అయితే రాసుకున్నాను. ఇందులో నాకు ఏదైతే బెస్ట్ అనిపించిందో ఆ టైటిల్ అనేది నేను ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కూడా మీ వీడియోకి సంబంధించి టైటిల్ విషయంలో కొంత ఫోకస్ చేయండి. ఒకసారి దానికి సంబంధించి మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. అక్కడ మీకు కొన్ని టైటిల్స్ అనేది చూపిస్తుంది. అంటే ఆల్రెడీ దానికి రిలేటెడ్గా కొంతమంది వీడియో చేసిన వాళ్ళు ఉన్నట్టయితే అక్కడ మీకు కొన్ని టైటిల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. అవి నోట్ చేసుకొని అందులో ఏవి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి వాటికి రిలేటెడ్గా మీరు కీవర్డ్స్ అనేది యూజ్ చేసి ఈ విధంగా టైటిల్ ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ కూడా నేను ముందే నోట్ చేసుకున్నాను. ఎందుకంటే దీన్ని నేను డైరెక్ట్గా ఇప్పుడు అక్కడ పేస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ చేసుకొని అక్కడ నేను వీడియో డిస్క్రిప్షన్లో దీన్ని యాడ్ చేసి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా రాయాలనేది కూడా. సో ఈ విధంగా నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్ అనేది కాపీ అయితే చేసుకుంటాను. నేను ఏమేమి చేశాను, డిస్క్రిప్షన్ అనేది ఏమేమి ఇచ్చాను అనేది మీకు ఒకసారి కంప్లీట్గా కాపీ చేసుకొని అక్కడ ఏదైతే క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి డైరెక్ట్గా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది పేస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఫస్ట్ డిస్క్రిప్షన్లో మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు వీడియో అనేది దేని గురించి చేశారో దానికి సంబంధించి ఇక్కడ మీరు ముందుగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చి 3 కీవర్డ్స్ అనేది ఇవ్వాలి, ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ గుర్తుంచుకోండి హ్యాష్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ నేను వీడియో దేని గురించి చేస్తున్నాను వాట్సాప్కి సంబంధించి. సో ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మెటా ఏఐ దానికి సంబంధించి కాబట్టి ఆ ట్యాగ్ ఇచ్చాను. ఆ తర్వాత ఈ 2 కలిపి ఇంకో హ్యాష్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు వీడియో దేని గురించి చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోండి నేను వీడియో దేని గురించి చేస్తున్నానో దానికి సంబంధించి నేను టైటిల్లో రిపీట్ చేశాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నేను హ్యాష్ ట్యాగ్స్ అనేది వాటినే రిపీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీ వీడియోకి సంబంధించి ఇదే విధంగా ఆలోచించాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైటిల్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా ఇవ్వండి. లేదు మేము ఇంకా బెటర్గా చేయగలుగుతామంటే మీరు వీడియో దేని గురించి చేశారనేది దానికి సంబంధించి ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. లేకపోయినా సరే టైటిల్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ కాపీ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఎక్కువగా మన టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్లో మనం దేని గురించి చెప్తున్నామో ఆ కీవర్డ్స్ అనేది ఎక్కువగా మనము ఇక్కడ యూజ్ చేసినట్టయితే యూట్యూబ్ ఆల్గారిథం దాని బేస్ మీద ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకు మన వీడియో అనేది చూపించడం అయితే జరుగుతుంది, రికమెండేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్లో టైటిల్ అనేది ఏది ఇచ్చారో అది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్గా చాలామంది ఇక్కడ దీన్ని యాడ్ చేయరు. సెర్చ్ టర్మ్స్ అనమాట. మెయిన్గా కొత్త ఛానల్ వాళ్ళు ఇది యాడ్ చేయమని అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఎంత యూజ్ ఉందంటే ఎంత యూజ్ ఉందనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ నా ఛానల్లో నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా వీటిని యూజ్ అయితే చేస్తాను. యువర్ క్వారీస్ అని ఇక్కడ నేను డైరెక్ట్గా అంటే మీలో ఎంతమంది అడిగిన ప్రశ్నలు అన్నట్టుగా ఇక్కడ నేను ఈ విధంగా
అసలు నేను వీడియో దేని గురించి చేశానో దానికి సంబంధించి ఆడియన్స్ ఏ విధంగా సెర్చ్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను ఈ విధంగా కొన్ని కీవర్డ్కి సంబంధించి సెర్చ్ టర్మ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఈ విధంగా హౌ టు కుక్ అనో హౌ టు యూజ్ అనో ఈ విధంగా మీరు వాటికి సంబంధించి సెర్చ్ టర్మ్స్ అనేది కొన్ని యాడ్ చేయండి. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే యాడ్ చేసేటప్పుడు ఇక్కడ వీడియో దేని గురించి చేశారో దాని గురించి కాకుండా వేరే ఏవైతే ఇప్పుడు పాపులర్ అవుతుంటాయో ఆ కీవర్డ్స్ అనేది ఇక్కడ ఆ సెర్చ్ టర్మ్స్ అనేది యాడ్ అయితే చేస్తుంటారు. ఆ విధంగా మీరు యాడ్ అయితే చేయకండి. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. కానీ నేనైతే ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొత్త ఛానల్స్ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇక్కడ కొన్ని సెర్చ్ టర్మ్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి. ఆ తర్వాత మీరు కింద మీ ఛానల్ రిలేటెడ్గా కింద అయినా సరే పైన అయినా సరే ఇక్కడ మీకు వేరే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నట్టయితే వాటికి సంబంధించి లింక్స్ అనేది ఇవ్వచ్చు, లేదా మీరు వేరే వీడియోస్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయవచ్చు. ఇప్పుడు వేరే వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ లింక్స్ కూడా ఇవ్వాలనుకుంటే రిలేటెడ్ వీడియోస్ ఏవైనా ఇప్పుడు వాట్సాప్కి సంబంధించి నేను వీడియో చేశాను కాబట్టి వాటికి రిలేటెడ్గా నేను వేరే వీడియోస్ అనేది నా ఛానల్లో ఉన్నట్టయితే వాటి లింక్స్ అనేది ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇవ్వడం కూడా యూజే ఉంటుంది, కానీ మీ ఇష్టం అన్నమాట. నేను ఎందుకు ఇవ్వడం లేదంటే నేను ఏ విధంగా చేస్తానో మీకు ఆ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సెర్చ్ టర్మ్స్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేయండి. సో మీ ఛానల్ రిలేటెడ్ అదేవిధంగా మీ వీడియో రిలేటెడ్గా మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వచ్చు. టోటల్గా మనం డిస్క్రిప్షన్లో చూసుకున్నట్టయితే హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి ఒక 15 లోపు అయితే ఇవ్వచ్చు. 15 కంటే ఎక్కువగా ఇచ్చినట్టయితే అది మళ్ళీ స్పామ్ అవుతుంది. సో మీరు ఈ విధంగా 15 లోపు హ్యాష్ ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు థంబ్నెయిల్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో థంబ్నెయిల్కి సంబంధించి మనకు కొత్త అప్డేట్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే, టెస్ట్ అండ్ కంపేర్ అని. సో ఇప్పటి నుండి మీరు మీ వీడియోకి ఒక థంబ్నెయిల్ కాకుండా 3 థంబ్నెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్ మీద క్లిక్ చేసి మీరు 3 థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ అయితే చేయొచ్చు. దానివల్ల యూజ్ ఉందా అంటే డెఫినెట్గా యూజ్ అయితే ఉంది. యూట్యూబ్ ఏం చేస్తుందంటే మనం 3 థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు టెస్ట్ అండ్ కంపేర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనం 3 థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ చేసినట్టయితే యూట్యూబ్ ఏం చేస్తుందంటే వ్యూవర్స్కి ఒక వ్యూవర్కి ఒక థంబ్నెయిల్, ఇంకో వ్యూవర్కి ఒక థంబ్నెయిల్ అనేది హోమ్ పేజీలో చూపించడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఏ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి ఎక్కువసేపు ఉంటున్నారో దాని నుండి ఎక్కువగా వాచ్ టైం షేర్ అనేది వస్తుందనేది, ఆ విధంగా థంబ్నెయిల్ అనేది తర్వాత ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకు యూట్యూబ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్లో నేను 3 అంటే 3 కాదు, మీరు 2 కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను 2 థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను థంబ్నెయిల్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు మంచి థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోండి. థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడం తెలియకపోతే నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను బెస్ట్ థంబ్నెయిల్ డిజైనింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ 3 థంబ్నెయిల్స్ అనేది మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. కానీ నేను ఇక్కడ 2 థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేశాను. 2 థంబ్నెయిల్స్ అనేది ఇక్కడ డిఫరెంట్గా మీరు గమనించినట్టయితే కొంత కలరింగ్ అనేది చేంజ్ చేశాను. ఈ విధంగా మీరు థంబ్నెయిల్స్ అనేది డిజైన్ చేసుకొని ఇక్కడ మీరు థంబ్నెయిల్ అనేది అప్లోడ్ చేసి డన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో థంబ్నెయిల్ కూడా ఇక్కడ మనకు అప్లోడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. తర్వాత మీ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా యూజ్ అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో అనేది వాట్సాప్ రిలేటెడ్గా చేశాను కాబట్టి నా ఛానల్లో నేను వాట్సాప్ రిలేటెడ్గా వీడియోస్ అన్ని చేస్తున్నట్టయితే వాటికి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఈ వీడియోని నేను ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేసినట్టయితే ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేసి చూసారనుకోండి, దాని పక్కన ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. దానివల్ల ఈ వీడియోకి వ్యూస్ వచ్చినా వేరే వీడియోకి వ్యూస్ వస్తాయి, వేరే వీడియోకి వ్యూస్ వచ్చినా సరే ఆ తర్వాత ఈ వీడియోని చూసినా సరే ఈ వీడియోకి కూడా వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ప్లేలిస్ట్ కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆడియన్స్కి సంబంధించి ఉంటుంది. అంటే వీడియో అనేది కిడ్స్ కోసమా కాదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇది పెయిడ్ ప్రమోషన్ కాదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ వీడియోలో పెయిడ్ ప్రమోషన్ అనేది చేసుకున్నట్టయితే ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఆల్టరేట్ కంటెంట్ అనేది అంటే మన వీడియో అనేది ఏదైనా ఫుటేజ్ అనేది ఏకి సంబంధించి యూజ్ చేసినా ఇక్కడ రియల్ పర్సన్కి సంబంధించి కాకపోయినా సరే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్ చాప్టర్స్ అని ఉంటుంది. సో చాప్టర్స్ అంటే ఏంటంటే మన వీడియోని మనం కొంత ఎక్కువగా చేసి అందులో మనం డిఫరెంట్గా
మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ రివ్యూస్ అయితే చూడవచ్చు. వాళ్ళ వీడియోస్లో మీరు కింద గమనించినట్టయితే, వాళ్ళ వీడియో మీరు ప్లే చేస్తున్నప్పుడు కింద గమనించినట్టయితే ఆటోమేటిక్ చాప్టర్స్ అయితే క్రియేట్ అవుతాయి. వాళ్ళు కూడా దాన్ని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మొబైల్ రివ్యూ చూస్తున్నప్పుడు అక్కడ డిస్ప్లేకి సంబంధించి కానీ, కెమెరాకి సంబంధించి కానీ, బ్యాటరీకి సంబంధించి కానీ, ప్రాసెసర్కి సంబంధించి కానీ ఒకే వీడియోలో డిఫరెంట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు ఇప్పుడు ఓన్లీ ఆ మొబైల్కి సంబంధించి కెమెరానే తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఆ కెమెరా ఏదైతే కీ మూమెంట్ ఉంటుందో దాన్ని మనం మూవ్ చేసినట్టయితే అక్కడ డైరెక్ట్గా మనకు చాప్టర్స్ అయితే క్రియేట్ అయ్యి అక్కడికి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడ నుండి మాత్రమే మనము వీడియో అయితే చూడవచ్చు. ఆ విధంగా మనము మన వీడియోలో ఆటోమేటిక్ చాప్టర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలంటే దీన్ని అలో అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కింద చూడొచ్చు ట్యాగ్స్ అని ఉంటుంది. ట్యాగ్స్ అనేది మన వీడియోకి అంత ఇంపార్టెంటా కాదా అనేది మీరు పక్కన ఉంచండి. కానీ ముందుగా మనకు యూట్యూబ్ ఈ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యూజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లియర్గా ఏవైతే ట్యాగ్స్ ఉంటాయో మినిమల్ రోల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మనకు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మన వీడియోకి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే డిస్క్రిప్షన్లో నేను ఏవైతే ఇచ్చానో వీటినే నేను ట్యాగ్స్గా కూడా ఒక్కొక్క దాన్ని నేను ట్యాగ్స్గా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్యాగ్ అనేది మీకు ఎగ్జాంపుల్గా ట్యాగ్ ఇచ్చేసి మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఆ ట్యాగ్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా మీరు ఒక్కో ట్యాగ్ అనేది 500 వర్డ్స్ వరకు అయితే ఇవ్వండి. దీనివల్ల మీకు యూజ్ ఉన్నా లేకపోయినా ఆప్షన్ ఉంది కాబట్టి ఇవ్వండి. ఎంతో కొంత దానివల్ల యూజ్ అయితే ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్వేజ్ అనేది వీడియో లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంకా 2 సెట్టింగ్స్ అనేది టిక్ చేసి అయితే ఉంటాయి. హలో ఎంబెడింగ్ అని, అదేవిధంగా పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అని. సో ఇది చాలామందికి నార్మల్గా మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అలో ఉంటాయి. ఎవరికైనా సరే అలో లేనట్టయితే ఖచ్చితంగా వీటిని మీరు ఈ విధంగా టిక్ చేసి అలో చేసుకోండి. వీటిని టిక్ చేయడం వల్లనే మనకి ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ ఫీడ్లోకి మన వీడియో అనేది మన సబ్స్క్రైబర్కి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ షార్ట్స్ రిమిక్స్ అని ఉంటుంది. అంటే మీ వీడియోని ఎవరైనా సరే షార్ట్స్ లాగా రిమిక్స్ చేసుకోగలిగేలా, అంటే వాళ్ళు దానికి రియాక్షన్ ఇవ్వడమో లేదా రిమిక్స్ చేసుకోవడమో మీరు పర్మిషన్స్ అనేది అలో చేస్తారా లేదా అనేది, అంటే వీడియోని అలో చేస్తారో ఓన్లీ ఆడియోని అలో చేస్తారా లేదా మీరు రెండింటిని అలో చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఎవరైనా సరే మీ వీడియోలో ఏదైనా ఒక పార్ట్ని వాళ్ళు షార్ట్ లాగా రిమిక్స్ చేసుకోవడానికి వాళ్ళకు ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకోటి వచ్చేసి మీ వీడియో కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో వీడియో కేటగిరీ అనేది అవసరమా అంటే అవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకు యూట్యూబ్ ఇచ్చే ప్రతి ఆప్షన్ని మనం ఖచ్చితంగా యూజ్ అయితే చేసుకోవాలి. అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది తర్వాత విషయం. ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాటిని కరెక్ట్గా యూజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వీడియో కేటగిరీ, మీ వీడియో దేని గురించి చేస్తున్నారు, ఇక్కడ నేను టెక్ రిలేటెడ్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కూడా మీ వీడియో దేని గురించి చేస్తున్నారు, ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు హౌ టు అని చెప్తున్నారా లేదా ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా ఎంటర్టైన్మెంటా లేదా ఏదైనా ఇప్పుడు కార్లకు సంబంధించి కానీ బైక్స్కి సంబంధించి రివ్యూస్ ఇస్తున్నారా, ఈ విధంగా మీరు వీడియో దేని గురించి చేస్తున్నారో దానికి రిలేటెడ్గా కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కామెంట్స్కి సంబంధించి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ కామెంట్స్ అనేది హోల్డ్ చేయాలనుకుంటున్నారా లేదా ఇక్కడ బేసిక్గా మనకు కొన్ని కామెంట్స్కి సంబంధించి ఏదైనా బ్యాడ్ కామెంట్స్ అనేది రాకుండా చేయాలనుకుంటున్నారా వాటికి సంబంధించి ఇక్కడ మీరు సెట్టింగ్ అనేది మీకు నచ్చినట్టుగా మీరు ఇక్కడ అలో అయితే చేసుకోవచ్చు. అలాగే కామెంట్స్లో ఏ కామెంట్స్ అనేది చూడాలనుకుంటున్నారు, స్టార్టింగ్లో టాప్ కామెంట్సా లేకపోతే కొత్త కామెంట్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది, మన వీడియోని ఎంతమంది లైక్ చేశారో అది కనబడాలా లేదా అనేది మీరు ఇక్కడ దీన్ని ఇక్కడ అన్టిక్ చేసినట్టయితే కనబడదు. మీరు దీన్ని టిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఎంతమంది మీ వీడియోని, అంటే మీ వ్యూవర్స్కి చూపిస్తుంది ఎంతమంది మీ వీడియోని లైక్ చేశారనేది చూపించడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా ఈ సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా 2 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తాను. ఒకసారి పేజీని జూమ్ అవుట్ చేసి ఇక్కడ మీరు కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మానిటేషన్ అనేది ఎనేబుల్ అయి ఉన్నట్టయితే ఇక్కడ మానిటేషన్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మానిటేషన్ అనేది ఆన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మానిటేషన్ అనేది ఆన్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు
ఇక్కడ మనకు యాడ్ సూటబిలిటీ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఏవైతే మెన్షన్ అయితే చేస్తున్నారో ఇలాంటి కంటెంట్ అనేది మీరు మీ వీడియోలో చేశారనేది చూసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది చేసినట్టయితే మీ వీడియోకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఒకసారి వీటిని చూపిస్తుంది. సో ఇలాంటి కంటెంట్ అనేది ఇక్కడ వీళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో అలాంటి కంటెంట్ అయితే చేయడం అయితే జరగలేదు కాబట్టి ఇక్కడ కింద టిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. యూట్యూబ్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూట్యూబ్లో మనము ఎలాంటి వీడియో చేయాలి, ఎలాంటి వీడియో చేయకూడదని దానికి రిలేటెడ్గా ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ రేటింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ వీడియోకి సంబంధించి రేటింగ్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది మొబైల్లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఈ ఆప్షన్ అనేది యూజ్ అయితే చేయడం అయితే జరగదు ఖచ్చితంగా. ఎందుకంటే యూట్యూబ్ యాప్లో అదేవిధంగా వైటీ స్టూడియో యాప్లో మనకు ఈ ఆప్షన్ అనేది ఉండదు. సో మన వీడియో ఎండింగ్లో మనము ఇంకో వీడియోకి సంబంధించి ఎండ్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ అయితే చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే యాడ్ బటన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఎండ్ స్క్రీన్ ఉంటుందో ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మీరు ఏదో ఒక ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సబ్స్క్రైబ్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ నేను వీడియోకి సంబంధించి ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వీడియోలో మోస్ట్ రీసెంట్ వీడియో అనేది నేను సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మోస్ట్ రీసెంట్ వీడియో అనేది నేను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ మీకు నచ్చినట్టుగా మోస్ట్ రీసెంట్ వీడియోనా, బెస్ట్ ఆఫ్ వ్యూవరా, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ కూడా మోస్ట్ రీసెంట్ అప్లోడ్ సెలెక్ట్ అయితే చేసుకోమని అయితే చెప్తాను. ఈ విధంగా ఎండ్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. అదేవిధంగా మీ వీడియోకి సంబంధించి కూడా మీరు ఇక్కడ కార్డ్స్ అనేది యాడ్ అయితే చేయొచ్చు. కార్డ్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఏం లేదు, మన వీడియో మీద ఇక్కడ మీకు పైన చూస్తాను ఒక వీడియో అనేది యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు పైన మన వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇక్కడ ఈ విధంగా మనకు ఒక ఐ బటన్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని కార్డ్స్ అంటారు. ఈ విధంగా కూడా మనము మన వీడియోలో ఇంకో వీడియోకి సంబంధించి కార్డ్స్ కానీ ప్లేలిస్ట్ కానీ ఏదైనా సరే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా దానికి సంబంధించి ఇక్కడ మనం డీటెయిల్స్ కూడా కస్టమ్ మెసేజ్ కానీ దానికి సంబంధించి ఇవ్వచ్చు. మేము ప్రతిదీ ఇక్కడ మీకు నోట్ చేసి రాసి చూపించడం అయితే జరగట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ అన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సెట్టింగ్స్ అనేది చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన వీడియోకి సంబంధించి విజిబిలిటీకి సంబంధించి ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా యూట్యూబ్ నుండి యాప్లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు నార్మల్గా ఇక్కడ డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ అనేది సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే మొబైల్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనకు కొంత టైం అయితే పడుతుంది కాబట్టి సో పబ్లిక్ సెలెక్ట్ చేసుకోకండి. ఇక్కడ మీరు అన్లిస్టెడ్ అయితే పెట్టండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల యూజ్ ఏంటంటే ప్రైవేట్ అంటే మన వీడియో ఇక్కడ నేను ప్రైవేట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నా వీడియో ఎవరికి కనబడదు. ఎవరికైతే నేను షేర్ చేస్తానో వాళ్ళు మాత్రమే వీడియో అయితే వాళ్ళు చూడగలుగుతారు. అదే అన్లిస్టెడ్ అంటే ఈ ఏదైతే వీడియో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోతుందో ఆ లింక్ అనేది నేను ఎవరికి షేర్ చేసినా సరే వాళ్ళకు ఆ వీడియో లింక్ నుండి వాళ్ళు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్లిస్టెడ్లో ఒక టిప్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు, సెలెక్ట్ దిస్ సెట్టింగ్ అండ్ వెయిట్ ఏ కపుల్ అవర్స్ టు సీ ఇఫ్ ఎనీ మానిటేషన్ ఆర్ విజిబిలిటీ ఇష్యూస్. మన వీడియోలో ఏదైనా మానిటేషన్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా, విజిబిలిటీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కొన్ని అవర్స్ తర్వాత మనకి ఇక్కడే ఇష్యూస్ అనేది యూట్యూబ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ అనమాట. ఇప్పుడు పబ్లిక్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను సేవ్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది కనబడడం అయితే జరుగుతుంది. సో నేను ఎక్కువగా ఇక్కడ నేను యూజ్ చేసే ఇంకో ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ అనేది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకొని ఆ టైంకి మీరు షెడ్యూల్ అనేది పెట్టేసినట్టయితే డైరెక్ట్గా ఆ డేట్ రోజు ఆ టైం రోజు ఈ వీడియో అనేది డైరెక్ట్గా పబ్లిక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఇదే విధంగా వీడియోని షెడ్యూల్ చేసి ఎప్పుడు నా ఛానల్లో వీడియోస్ అయితే పెడుతుంటాను. సో మీరు ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ నేను రికమెండ్ చేసేది కొద్దిసేపు అన్లిస్టెడ్ పెట్టండి, ఆ తర్వాత పబ్లిక్ చేయండి. లేకపోతే నేను చెప్పినట్టుగా మీరు ఒక డేట్ రోజు ఒక టైం రోజు మీరు ఆ వీడియోని షెడ్యూల్ అయితే చేయండి. సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ అనేది చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే
యూట్యూబ్లో మీ వీడియోకి సంబంధించి అప్లోడ్ సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యూట్యూబ్లో వీడియోస్ అనేది ఇప్పటి నుండి అప్లోడ్ అయితే చేసి చూడండి. దానివల్ల మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. అసలు ఇలాంటి వీడియోస్కి మనకు వ్యూస్ వస్తున్నాయి, ఏ విధంగా అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి అనేది ఒకసారి మీరు కొన్ని వీడియోస్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసినట్టయితే డెఫినెట్గా 1-2 వీడియోలో మీకు రిజల్ట్స్ అనేది చూపించకపోవచ్చు, కానీ కంటిన్యూగా మీరు ఈ విధంగా చేసినట్టయితే డెఫినెట్గా మీకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండడం అయితే జరుగుతుంది. అన్ని కంటెంట్స్కి కూడా కాదు, కంటెంట్కి మనకు వ్యూస్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలని అయితే చెప్తున్నాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.